హాయ్ హలో వెల్కమ్ డాడ్ ఇన్ కిచెన్. ఈరోజు మన డాడ్ ఇన్ కిచెన్ ఛానల్ కి వచ్చారు ద గ్రేట్ ఆర్టిస్ట్ శ్రీ జానకి అమ్మ గారు. అమ్మ నమస్తే, బాగున్నారు అమ్మా? నమస్తే అండి, బాగున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు మా ప్రేక్షకులకు మీరు ఏం డిష్ చూపెడుతున్నారు? నేను వెజ్ పులావ్, ఇంకొకటి ఎగ్ జున్ను కూర. ఎగ్గుతో జున్ను చేసి దాని కూర. ఓకే, ఎగ్ కర్రీ లాగా. దాని కాంబినేషన్ అవును, బాగుంటదమ్మా. బాగుంటది, చాలా బాగుంటది, సూపర్. అంటే ఎవరికి తెలియదు, ఇది కొంచెం కొత్తగా ఉంటది చేసుకోవడానికి. కష్టమైనా కూడా టేస్ట్ గా ఉంటది, అందరికి నచ్చుతుంది. సరే రైట్ అమ్మా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఈ ఛానల్ ని మీరందరూ ఎంతో ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా ఆదరించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ ఎగ్స్ అన్ని పగలు కొట్టుకొని ఇలా పగలు కొట్టుకున్నాము. అలా వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అందులో ఎన్ని గుడ్లు ఉంటాయమ్మా? ఇవి ఒక 12 ఉన్నాయండి. 12 గుడ్లు డజన్. మన ఇష్టం, మనం క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. 2 గుడ్లు కూడా వేసుకొని వండుకోవచ్చు. ఇదిగోండి కొంచెం పసుపు. ఈ డిష్ పేరేందమ్మా? ఎగ్ జున్ను కూర, అంతే. ఎగ్ జున్ను కూర. కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇందులో. ఎందుకంటే వట్టి ఎగ్స్ జున్నుగా చేస్తే బాగుండదు కదా, అందుకని చేసి ఇలా కలిపేసేసి మిక్సీ పట్టాలి. అవునండి, మిక్సీ పట్టాలి. అందుకే మిక్సీలో వేసింది, మనం వేసింది. అందుకని అది ఎలా వస్తుంటే పొగలాగా వచ్చేది వస్తుంది. ఇదిగోండి, ఇలా గట్టిగా మూత పెట్టి మిక్సీ వేసేటప్పుడు కొంచెం దీని మీద చేసి గట్టిగా పట్టుకోవాలి, లేదంటే పైకి కొట్టేస్తుంది. అందుకని కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. ఓకే అండి, ఇది గట్టిగా పట్టుకొని దీని మీద చేయి పెట్టి పైకి తొల్లకుండా మిక్సీ వేసుకోండి. అంతే, మొత్తం ఫ్రూట్ జ్యూస్ లాగా అయిపోయిందమ్మా. అలాగే అయిపోతుంది. ఎగ్ జ్యూస్. ఎగ్ జ్యూసే. ఇదిగోనండి, ఇలా వస్తుంది. ఇది ఎగ్ జ్యూస్ అన్నారు చూడండి. ఆమ్లెట్ వేసుకోవచ్చా? మళ్ళీ చేయి అంత పెట్టకండి, అది కలిసిపోద్ది. అవును, ఆమ్లెట్ వేసుకోవచ్చు. గిన్నె పెడతారా? నీళ్లు పోయాలి ముందు అందులో. అడుగున దీంట్లో నీళ్ళు అడుగు నీళ్లు పోయండి. ఇంకా పడతాయి నీళ్లు. ఇటు చూపించేది. ఇదిగోండి, ఇది వచ్చేసింది అంతే. ఇదిగో, దీన్ని గిన్నెలో ఇలా వేసుకోవాలి. మీరు ఎన్ని గుడ్లన్నా ఒక 5 గుడ్లు వేసుకోవచ్చు, 2 గుడ్లు మీ ఇష్టం, మీ శక్తానుసారంగా వేసి చేసుకోవచ్చు. నష్టమైనా చాలు. ఉండండి, పెట్టి చూస్తాను. ఓకే. అడుగున ఒక చిన్న గిన్నె ఏదన్నా పెట్టండి కొద్దిగా. దీని అడుగున దీనిపైన, అంటే ఇది పెట్టడానికి మరి ఎక్కువ కిందకి బోర్లించి పెట్టండి. అంతే, అలాగే. అంటే ఇదే కాదు, ఏదైనా స్టాండ్ దాంట్లో ఇదిగో ఇది పెట్టి దీనిపైన ఒక మూత ఇవ్వండి. మూత పెట్టి దీనిపైన ఒక మూత కావాలి, పలచగా ఉండే మూత. ఓకే పెట్టి అది తిరిగేసి పెడితే ఓకే. అది కాసేపు కేక్ లాగానా? అవును, కేక్ లాగా అయిపోతుంది. కేక్ లాగే వస్తుంది. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గుడ్డుని మనం గుడ్డు జున్ను. ఓకే,
ఇది మార్వాడీస్ తింటారు టిఫిన్ లో, ఏమంటారు దానికి తెలుసా మీకు? తెలియదు. శనగపిండి చేస్తారు. అదేదో అంటారు. అవును, గరిటె. ఇదిగోనండి. ఇప్పుడు ఈ జున్నుని ఇదిగో. ఓకే, ఇదిగో ఇలా చేసేసాం కదా. ఇప్పుడు వీటిల్ని ఇదిగో ఇదిగో జున్ను ముక్కలు ఉండండి. ఇంకా యువతల పక్క తీయాలి. రాదు అలాగా, అలా రాదు. డోక్లా డోక్లా. అవును, వాళ్ళు డోక్లా చేసుకుంటారు. నార్త్ సైడ్ టిఫిన్ చేస్తారు. డోక్లా, జిలేబీ, డోక్లా, పాలు సేమ్ అట్లానే ఉందమ్మా. ఓకే, ఇదిగో ఇవి అక్కర్లేనప్పుడు కొంచెం ఇంకా చిన్న ముక్కలు మనం ఇందులో కొయ్యలేం కాబట్టి నేను కోసే ఇంకా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. అవి అవి చిన్న ముక్కలు అంతే కట్ చేసేయండి అంతే. ఓహో, ఓకే. ఇదే ఎగ్ జున్ను. జున్ను జానకి అమ్మ స్పెషల్ డిష్. ఓకే, అది నానబెట్టే అంతే. ఇది ఒక రెండు చేయండి అంతే. డోక్లా అనుకోండి అమ్మా. ఇది నేనేమనుకోను, మీరే అనుకోండి. డోక్లా అని, నేను జున్నని అంటాను. ఆ గుడ్డు జున్నులాగా ఉడికిందండి. దాన్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు దానికి కావలసిన మసాలా ఏంటంటే అదిగోండి, నువ్వులు క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇది డామినేట్ చేసినట్టు ఉండకూడదు. ఎగ్ని ఇది డామినేట్ చేయకూడదు, ఎగ్ దీన్ని డామినేట్ చేయాలి. అలా ఉండాలి. వేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఇది రెండు మిక్స్ చేసి మసాలా వేసుకున్నా కూడా పర్వాలేదు. లేకపోతే ఇది సపరేట్గా పొడి చేసి వేసుకోవచ్చు. ఉల్లిపాయ సపరేట్గా పొడి మిక్సీలో వేసుకొని అది కూడా ముద్ద చేసుకొని వేసుకోవచ్చు. ఎలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మనకి వెల్లుల్లిపాయలు అక్కర్లేదు. అది అర్థమైందంటే ఇవంతే, ఊరిక చిడపట్లాడితే చాలు. చాలు తీసేయండి, మరి ఎక్కువ వేడి అయినాక మంచిగా అదే ఇలా వేగాక వేగిన తర్వాత ఇగో ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. మంచి అరోమా వస్తుంది, ఫ్లేవర్. అవునండి, నువ్వులు, కొబ్బరి. ఓకే ఓకే, ఇప్పుడు దీనికి చల్లగా అయినాక మిక్సీ పట్టాలమ్మా. అవునండి, ఇదిగోనండి జున్ను కూరకి ఈ గిన్నె పెట్టాము. ఆయిల్ గుడ్డు జున్ను ఇదే గిన్నెలో ఆ గుడ్డు ఉడకబెట్టాము కదా, కొంచెం వైట్ కనిపిస్తున్నట్టుంది. లేదు, ఇందులో ఎందుకు ఉడకబెట్టాం మనం? లేదు కదా, ఇందులో ఉడకబెట్టలేదు, నీళ్లు పోసాం మనం ఇందులో. అదే ఆ నీళ్ళది వైట్ కనిపిస్తుంది. అని కనిపించింది ఏముంది, ఈ నీళ్ళే కదా. ఆయిల్ మరిగిందండి. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి అంటారా మీరు? పచ్చిమిర్చి, హరి మిర్చి. ఇదిగో అద్రక్ లసన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్. హైదరాబాద్ లో అల్లం వెల్లుల్లి గడ్డ అంటారు. ఇక్కడ వీళ్ళు ఇందులో ఇది కూడా వేసేస్తారు, ఏంటది అల్లం వెల్లుల్లిపై కూడా వేసేస్తారు ఆవకాయ పచ్చడిలో. మేము ఆంధ్ర ఆవకాయ పచ్చడిలో అల్లం వెల్లుల్లి వేయం, ఇక్కడ అల్లం వెల్లుల్లి వేసి చేస్తారు. మీరు పచ్చడి పెడతారమ్మా? పెడతానండి, నేను ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాను ఇంట్లో. ఈసారి పెడితే నాకు ఇవ్వండి అమ్మా కొంచెం. అలాగే. ఇప్పుడు ఇది మనం నువ్వులు, ఉల్లిపాయలు, కొబ్బరి పేస్ట్. ఇదండి ఈ పేస్ట్. మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కాబట్టి నూనెలో. అవును,
మనం ఒక కడాయిలో రోస్ట్ చేసుకున్నాం. అవునండి, నువ్వులు అంతా ఉడికిన. అవును, ఉడకడం ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. లేదు. ఓకే. కారం, కారం, పచ్చిమిర్చి చేశారు, మళ్ళీ కారం పడుతుందండి, కారం కారం పొడి. వేస్తే. అవును, కారపొడి, ఓకే. పచ్చిమిర్చి ఊరికెలా వేస్తారు తప్ప దాని పెద్ద కారం అనిపించవు అవి. పసుపు, పసుపు, ధనియాల పొడి, ఓకే, ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, జీరా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్. అంతే. అవి వేగనివ్వండి. ఉప్పు వేసి కాస్త. ఉప్పు. ఇప్పుడు ఎన్ని గుడ్లు వేసామమ్మా మనం? డజన్ కదా? డజన్ వేసుకుంటాం. డజన్ గుడ్లు అంటే ఎంతమంది? 4-5 తినొచ్చా? తినొచ్చండి. అది ఇప్పుడు మనం వండితే తెలుస్తుంది కదా క్వాంటిటీ ఏంటని. అవి కొంచెం వేగనివ్వండి. ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. అవును. ఇదిగో ఇప్పుడు క్యాప్సికం. ఈ క్యాప్సికం ఎందుకంటే కొంచెం మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుందని వేయడం తప్ప అంతే. అంటే ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటే కొంచెం ఎక్కువ కూర కనిపిస్తుంది, లేదంటే మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ అది కూడా వేద్దాం, కొంచెం ఉడికిన తర్వాత వేద్దాం. అది వేసేసి వాటర్, అవి కూడా ముక్కలు పోసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసి వేసేద్దాం. వద్దండి, బాగోతుంది. తర్వాత ఒట్టిగా తిందాం మనం. మీరు తినండి, నేను తిన్నాను. మీరు తిన్నారా? నేను తిన్నాను. అంటే ఇప్పుడు భోజనం చేయరా? భోజనం చేస్తాను కానీ ఇది తిన్నాం. ఈ కర్రీ ఈ కర్రీ తినరా? అయ్యో మై గాడ్. ఏమమ్మా ప్యూర్ వెజిటేరియనా? అవును. గరం మసాలా. గరం మసాలా అంటే గుడ్డు గుట్టి తినరా? తినండి, నేను తిన్నా. ఓ మై గాడ్. వండుతారు? వండుతాను, అన్ని వంటలు వండుతాను కానీ నేను మాత్రం తిన్నా. ఇంకమ్మా అంతే, అది కొంచెం మగ్గాలి. మిగిలిపోయింది అవసరం లేదు, వేసేయండి. ఎక్కువ అవుతుంది, ఎందుకు ఊరికే వేస్తావు? దాని టేస్ట్ చేంజ్ అవుతుందా? అవును, అంటే ఎక్కువ జీలకర్ర వాసన వస్తుంది. ఓకే, ఇప్పుడు వేసాను. ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోనండి. అది కరివేపాకు, కొత్తిమీర. వద్దండి, కొత్తిమీర కావాలి కానీ కరివేపాకు వద్దు. ఈ కూరలు అన్ని వాటర్ కావాలి, ఉండండి వేద్దాం. ఇదిగోండి ఎగ్గు, జున్ను ముక్కలు. ఇదిగో చూసారా, జున్ను. మనం జున్ను వండుకుంటే ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. ఢోక్లా, ఎగ్గు ఢోక్లా. అమ్మా దీనికి మీరు పెట్టిన పేరా? దీనికి నామకరణం చేద్దాం. ఎగ్ ఢోక్లా చేయండి. ఎగ్ ఢోక్లా, అండా ఢోక్లా. మీ జనాలు ఎక్కువ చూస్తే మనకి నార్త్ సైడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది. అదే అండా ఢోక్లా ఈ సబ్జీ. ఓకే, నీళ్ళు పోసేయండి అందులో. మసాలా నీళ్ళు దాచిపెట్టారు కదా, వేసేయండి. వాటర్ వేసేయండి. ఓకే, ఇంకా కొంచెం వేయాలా? వద్దా, నీళ్ళు పడతాయి. ఇగో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఓకే, వేసాం. కలిపేసి కొంచెం నీళ్ళు పోసేసి. ఈ రోజు మీ వంట నేనే చేసేస్తున్నా. చేయండి. ఓకే, కొద్దిగా నీళ్ళు పోయండి. ఇంకా ఎక్కువ పోసేయకండి. ఓకే, అబ్బో ఎక్కువ పోసేసారు. ఎక్కువ పోయకూడదు నీళ్ళు, మళ్ళీ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. సరే, మూత పెట్టండి. ఇంకా అంతేనండి. తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. ఓకే, అండా ఢోక్లా. కరివేపాకు కూడా వేయరు కానీ ముందు మీరు తీసి పెట్టారు కాబట్టి నేను వేసేస్తాను అందులో కరివేపాకు. అంతే, మరి సూపర్. పాడు చేయకూడదు కదా. ఇదిగోనండి జున్ను కూర. చూసారా, ఎగ్ జున్ను కూర ఎంత కలర్ఫుల్ గా ఉందో. దీన్ని చూసి ఎవరన్నా ఎగ్ అని అనుకుంటారా అసలు?
అల్లు మసాలా లాగా అనిపిస్తుంది. మా షూటింగ్ లో ఇలాగే వాళ్ళకి టాస్క్ పెడుతుంటాను నేను. కూర పట్టుకుని వెళ్ళి ఈ కూర ఏంటో చెప్పండి అంటుంటాను నేను. వాళ్ళు తిని ఈ కూర అండి, ఆ కూర అండి, అదండి ఇదండి అని అంటుంటారు, కానీ అసలు ఎవరు చెప్పరు దాని గురించి. అందుకని ఇలాంటి కూరలు మన ఇంట్లో ట్రై చేసుకుంటే బాగుంటది. ఇదిగోండి దీంట్లో కొంచెం కొత్తిమీర. పాపం మా ప్రొడ్యూసర్ గారు కష్టపడి కరివేపాకు కూడా తెచ్చారు కాబట్టి నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. మామూలుగా వేయను, ఆయన తెచ్చారు కాబట్టి వేస్తున్నాను. అంతేనండి. ఓకే సరే. ఇదిగో కలపడం అంటే ఇలాగా దాని మీద కలిపేయకూడదు, ఇలాగా అడుగు నుంచి ఇలాగా చుట్టూ కలుపుకొని మధ్యన కొంచెం ఉడికే రానాలి, లేదంటే మొత్తం ఇదైపోద్ది. అంతేనండి. ఇంకా కూర దించి పెట్టేద్దాం. ఇదిగోనండి ఎగ్గు జున్ను కూర రెడీ. చూడండి కలర్ఫుల్ గా ఉంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, తొందరగా చేసుకొని తినండి. తిని మీ కామెంట్స్ అన్ని మాకు చెప్పండి, సరేనా? మా ఛానల్ తప్పకుండా మీరు చూడాలండి, ఎందుకంటే ఇలాంటి రకరకాల వంటలు, కొత్త కొత్త వంటలు ఇంకా చేసి మేము చూపిస్తాం. నేను ఒకదాన్ని కాదు, మా ఆర్టిస్టులు చాలా మంది వచ్చి చేస్తున్నారు కదా, అలాంటి కూరలన్నీ మేము చేసి చూపిస్తాం. తప్పకుండా మా ఛానల్ని మీరు చూసి ఆనందించి మీరన్నీ కూడా మాకు ఇది చేస్తే చాలా సంతోషపడతారు. మిగతా వాళ్ళందరూ కూడా చూసి ఆనందిస్తారు కదా. మరి ఉంటానండి. ఇంకో రోజు ఇంకో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.